పూర్ణాలు ఓల్డ్ ఫుడ్ అయిపోయింది కదా ఇప్పుడు. చాలా నీట్ గా అవును శుభ్రంగా చేస్తారు. అందరూ పాసించి ఏమని కాదు అసలు మామూలు ఇక్కడ బాగుంటాయి, చాలా తక్కువ ఉంటాయి, బాగుంటాయి. గారు పూర్ణం తీసుకోండి టేస్ట్ చేయండి అంటున్నారు. నమస్తేనండి, మనం వచ్చేసేసి గుంటూరు అండి, బృందావన గార్డెన్స్ లైన్ లో ఉన్నాం అన్నమాట. అలాగే ఎన్ఆర్ఐ కాలేజీ ప్రక్కనేనమాట అండి, ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇది టిఫిన్ సెంటర్ అన్నమాట. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరునండి. ఇక్కడ సాయంకాలం వేళ బాగా తపాల చెక్కలు చేస్తున్నారు పిన్ని గారు, అలాగే బాబాయ్ గారు ఇక్కడ. అలాగే అక్కడ వచ్చేసి గుంట పునుగులు అనమాట, బాగా పేరు అనమాట, ఇక్కడ ఫేమస్ అనమాట అండి. ఇక ఓనర్ గారిని అడిగి కనుక్కుందాము. గుంటూరు అండి, బృందావన గార్డెన్స్ మెయిన్ రోడ్ అనమాట, లైన్ అనమాట. అలాగే ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగానే ఉంటుంది, అలాగే ఎన్ఆర్ఐ కాలేజీ ప్రక్కనే ఉంటుందండి. అదిగోండి ఒక్కసారి ఇలా చూపించండి. రుచులేంటి, ఏమేం పదార్థాలు తయారు చేస్తారు, అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటో మనం తెలుసుకుందామండి. ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందాము, ఓకేనా? ఇక్కడ ప్రత్యేకత ఏంటో, ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో. బాగా జనం మాత్రం బాగానే వస్తున్నారండి. తనేమో మిస్సెస్ ఏమో పిన్ని గారేమో చక్కగా తపాల చెక్కలు తయారు చేస్తున్నారు సాయంకాలం వేళ అనమాట. బాబాయ్ గారేమో అక్కడ ఉన్నారనమాట, కౌంటర్లో ఉన్నారు. అక్కడేమో మళ్ళీ గుంట పునుగులు అవి తయారు చేస్తారు. మొత్తం చూద్దామండి, మొత్తం క్యాచ్ చేసేద్దాం అనమాట, ఓకేనా? రండి. నమస్తేనండి బాబాయ్ గారు. ఇక్కడ మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటండి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 11 సంవత్సరాల నుంచి ప్రారంభించారట. ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి పదార్థాలు ఎక్కువగా ఫేమస్, ఎక్కువగా ఏమేమి? వాంబజ్జి, బెల్లపు పూర్ణాలు, ఓకే. తపాల చెక్క, బెల్లం జిలేబీ, అది ప్రత్యేకత. ఈ టిఫిన్ అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర, అన్ని రకాలు అన్ని అవైలబుల్ గా ఉంటాయి అంటే. చూసారంటే ఆ పదం, మన తెప్పాల చెక్క పదం మన ఎనల బజ్జీల పడ దగ్గర ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట. అవును, ఇద్దరు భార్య భర్తని చక్కగా మెయింటైన్ చేసుకున్నారండి. క్వాలిటీ మెయింటైన్ బాగుంటుందండి, బాగుంటుంది. కస్టమర్లు ఉన్నారు, కనుక్కోండి ఒకసారి. మీకు మీ మాటలు చెప్పండి, నూనె కానీ పిల్లు కానీ అవన్నీ క్వాలిటీ పడతారా? రిచి గోల్డ్ ఎప్పటి నుంచో అది ప్యాకెట్, మళ్ళీ లూజ్ కూడా కాదు, ఒరిజినల్. ఏది కూడా కలిసి ఉండదు, ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉండదు. ఓనాల పిండి కానీ, ఓనాల పిండి కూడా మైదా కాదు, మినపిండి, అది చాలా బెల్లం, నూనె పామాయిల్, మంచి రిచి గోల్డ్, రుచి గోల్డ్ పడతారు, బాగుంటుంది. ఉల్లి ఆనియన్ పొడి ఉంటుంది, తపాల చెక్క కూడా బాగుంటుంది, ఫేమస్. అది ఇక్కడ అమెరికా కూడా వెళ్ళిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు. అమెరికా కూడా, ఇతర దేశాలు కూడా క్యాటరింగ్ వస్తున్నదండి. క్యాటరింగ్ లేదు, వాళ్ళు తీసుకెళ్తారు, మనగా ఇంటి డోర్ నిలవలేదు, వాళ్ళు కావాలని చేసి పెడతారు. ఎందుకంటే మీ ఇద్దరే మనకి ఎవరు లేదు. ఇప్పుడు ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్? 11 నుంచి 9 వరకు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అంటండి. సండే కూడా ఉంటుందా? సండే లేదు, సండే లేదు. ఓకే, సండే రెస్ట్ అండి ఇద్దరికి పాపం. మిగతా రోజుల్లో ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లో 11 నుంచి సాయంత్రం 9-10 గంటల వరకు ఉంటారండి. తపాల చెక్కల ఫేమస్ అన్నమాట. ఇద్దరు భార్యాభర్తలు చేసుకుంటూ బెల్లపూర్ణాలు, బెల్లం జిలేబీ ఒకటి, మళ్ళీనేమో తపాల చెక్కలు, ఇవన్నీ మసాలా బజ్జీ ఫేమస్ అనమాట. కస్టమర్స్ బాగా వస్తున్నారు. ఇదిగోండి బజ్జీలు, వేడి వేడి బజ్జీలు గుమగుమలు ఆడిపోతున్నాయి. అలాగే
ఇది వచ్చేసి అరటికాయ బజ్జీని అంటండి. ఇదిగోండి బెల్ల పూర్ణాలు, ఓకేనా. అలాగే దాల్ వడ, అలాగే ఇదిగోండి తపాళ చెక్కలు బాగా ఫేమస్. ఉల్లిపాయ బజ్జీ, అవేమో పకోడీలు అంటే గట్టి పకోడీ. ఈ చకోడీలు అవి చెక్కలు అన్నమాట. జిలేబీ అవి అయిపోయినాయి అండి. ఇవేమో పెద్ద పునుగులండి, ఆల్మోస్ట్ అయిపోయాయి. కస్టమర్స్ చూసారా బాగా వస్తున్నారు. ఇదిగోండి చట్నీ వచ్చేసి ఇలా ఉన్నది అనమాట. ఓకే, చిన్న పునుగులు కూడా అయిపోయినట్లున్నాయి, ఇంకో కొంచెం ఉన్నాయి. అన్నీ బిజీగా ఉన్నారు, క్రౌడ్గా ఉన్నారు. ఇదిగోండి పిన్ని గారు వచ్చేసేసి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓకే, బెల్లపు పూర్ణాలు ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. తపాళ చెక్కలు అలాగే. ఇదిగోండి కౌంటర్ దగ్గరకు వస్తున్నాయి అన్నమాట, వేడి తపాళ చెక్కలు. ఓకే, గుంట పునుగులు కూడా ప్రత్యేకత మీ దగ్గర. ఓకే, అదిగోండి పిన్ని గారు చక్కగా చేస్తున్నారు. ఏమేమి వేస్తారండి పిన్ని గారు? మసాలా బజ్జీ. దీంట్లో ఏమేమి కలుపుతారు తపాళ చెక్కల్లో? పిండిలో పచ్చెనపప్పు, కరివేపాకు, జీలకర్ర, పెద్దుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, బియ్యం పిండి, జీలకర్ర. ఓకే, ఇక కొత్తిమీర. ఓకే, చూసారా తపాళ చెక్కలు రెడీ అవుతున్నాయి, కుమకుమలు ఆడుతున్నాయి. తపాళ చెక్కలు పిన్ని గారి విధంగా తయారు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బాబు మీరు డైలీ కస్టమర్ అమ్మా? ప్రత్యేకంగా వస్తున్నారనమాట ఇక్కడ తపాళ చెక్కలకి, అలాగే పూర్ణాలకి, బెల్లం జిలేబీకి, మసాలా పకోడీకి, పునుగుకి అన్నీ ఫేమస్ అన్నమాట. ఇక్కడ బాబాయ్ గారు పిన్ని గారు తయారు చేసుకుంటున్నారు అన్నమాట. తయారు చేస్తున్నారు ఇక్కడ. చూస్తున్నారా ఎలా చేస్తున్నారు? వేడి తపాళ చెక్కలు ఆ విధంగా తయారు చేస్తున్నారండి. చూసారా కాలుతున్నాయి, చక్కగా పరిశుభ్రంగా పాటిస్తున్నారు. అలాగే పిన్ని గారు కౌంటర్ వద్దకు వచ్చేస్తున్నాయి అన్నమాట. శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్ అండి. ఈ గుంట పునుగులకి ఇదేం పిండి అమ్మా? ఇది పల్లీ చట్నీ. పల్లీ చట్నీ. ఓకే, ఇది టమాటో చట్నీ. టమాటా చట్నీ. ఇది గుంట పునుగులకి పిండి అన్నమాట. ఇది తయారు చేస్తున్నారు చక్కగా. ఇదిగోండి గుంట పునుగులు ఇక్కడ ఫేమస్, బాగా హైలైట్ అన్నమాట. మంచి సువాసన వస్తుంది. తయారు చేస్తున్నారు అమ్మాయి. కొంచెం ఆగాలి, ఒక్క నిమిషం అయితే. ఓకే, ఇదిగోండి అరిటాకులు ఉపయోగిస్తున్నారనమాట. ఓకే, కారపొడి ఈ విధంగా నీట్గా. చిన్న గ్యాస్ పొయ్యి మీద చక్కగా చేస్తున్నారు. చూస్తారా గుంట పునుగులు బాగా ఫేమస్ అటండి ఇక్కడ. వాళ్ళ పాపే తయారు చేస్తున్నదండి, వీడియో వద్దండి అని అన్నారు, అందుకోసమని వీడియో చేయటం లేదు. కానీ ఇదిగోండి చక్కగా చేతుల వరకు చూపిస్తున్నాను.
ఇక మళ్ళీ 2 నిమిషాలు ఆపాలి. అంతే మేడం. ఓకే ఓకే. ఏమేమి కలుపుతారమ్మా? పెసరపిండి అంటున్నా. ఏమేమి మన ఇంట్లో అట్టుపిండే మేడం. ఓకే, మన ఇంట్లో అట్ల పిండి. అట్ల పిండే ఈ విధంగా మనం అల్లము ఓల్డ్ ఫుడ్ అయిపోయింది కదా ఇప్పుడు. అవునవును, ఇప్పుడు తింటున్నారు పాపం. అవును అవును. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుతారా? బియ్య పిండి, ఇది దోసల పిండి, మినప్పిండి, దోస పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసేసి ఇక ఈ విధంగా కలుపుతారు. కలుపుకొని బాగా వస్తాయి. దానికి 2 రకాల చట్నీలు, కారపొడి పెట్టండి. ఓకే ఓకే. చిన్నది కారపొడి, సాంబార్ కారపొడి అండి. మన ఇంట్లో తయారు చేసినండి, హోమ్ మేడ్ సాంబార్ కారం అనమాట. చట్నీలు అనమాట అండి. రెడీ అయిపోయాయి గుంట పునుగులు. చూసారా? ఊరకనే వచ్చేస్తాయి. చూసారా? చక్కగా ఉన్నాయి. చిన్న చిన్నవి గుంట పునుగులు బాగున్నాయి. ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ అండి గుంట పునుగులు అంటే. తినేసి చాలా మంది అంటున్నారు, ఇవి 2 ప్లేట్లు తినేసైనా ఇంటికి వెళ్ళి మజ్జిగ తాగి పడుకుంటామమ్మా, బాగున్నాయి అంట. మజ్జిగ తాగైనా ఇవి తినేసి పడుకుంటామమ్మా, అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అంటున్నారు. ఇలా హాట్ బాక్స్ పెట్టేసుకున్నదండి. వేడివేడిగా గుమగుమలాడుతూ ఉంటాయి అన్నమాట. పెట్టేసుకోమ్మా మూత పెట్టి. చూసారా? అది కూడా మళ్ళీ వేడివేడి ఫ్రెష్గా వేస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు అయిపోతాయి అనమాట అండి. ఉండవటండి, ఎమ్మటే అయిపోతాయి అట. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని చక్కగా మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తారు. హాట్ బాక్సులు కూడా నిల్వ ఉండవండి, అయిపోతాయి. సాయంకాలం వేళ అవి తిని మజ్జిగ దాగి పడుకుంటామండి. అమ్మ అంత బాగుంటాయి, నువ్వు చేస్తున్నావు గుంట పునుగులు అంటున్నారటండి. చాలా దూరం నుంచి వస్తున్నారంటండి పాపం. వాళ్ళు అడిగిన కోరికలను తీరుస్తున్నారు. చక్కగా గుంట పునుగులు తయారు చేసేసి. ఏదైనా రుచులు కమ్మదనంగా ఉంటే ఎక్కడికైనా దూరమైనా సరే వచ్చేస్తాం కదండి అక్కడికి. రీజనబుల్ రేట్స్ అండి, పరిశుభ్రంగా నీట్గా ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ బాగా గుంట పునుగులు ఫేమస్ అనమాట ఇక్కడ. ఓకే, చూసారా? చక్కగా నిండుగా అలా పెట్టేసుకుని మూతలు పెట్టేసుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇబ్బంది ఉండదు. ఓకే, బాగా చక్కగా వచ్చేస్తాయి. అది ఓకే, గుంట పునుగులు రెడీ అయిపోతాయి. ఓకే, తీనమ్మా. ఇదిగోండి పిన్ని గారు ఈ విధంగా చేస్తున్నారు. డబ్బాల చెక్కల పిండి అయిపోయింది. బిజీగా ఉన్నారు పిన్ని గారు. ఎలా ఉంది బాబు? చక్కాల చెక్క ఎలా ఉందమ్మా? బాగుందా? ఓకే, వాయి రాగానే వాయి అయిపోతాయి. ఓకే ఓకే, బాగున్నాయి రుచిగా. ఓకే, తొందరగా అయిపోతాయి అంటండి. ఏదో ఉన్నాయి ఇవాళ, లేదంటే అయిపోతాయి అని అంటున్నారు. అమ్మా చూసారా? బాగుంటేనే వచ్చేది. బాగున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. చెక్కలు బాగుంటాయి, తపాల చెక్కలు బాగా చేస్తున్నారు. మీరు డైలీ వస్తారండి? ఈ పిన్ని గారు పెద్ద పునుగులు వేస్తున్నారు అనమాట. పెద్ద పునుగులు వేస్తున్నారు. చక్కగా గుమగుమలాడుతున్నాయి. మంచి సువాసనతో తపాల చెక్కల కౌంటర్లోకి వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారు కదా?
చూస్తున్నారా చక్కగా. ఓకే, ఎలా ఉన్నాయండి? బాగున్నాయా బజ్జీలు? రుచిగా ఉన్నాయా? టేస్ట్గా? ఓకే ఓకే. ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? మంచిగా కమ్మని రుచులు, మంచి సువాసనలతోటి మనం అందరం ఆకర్షిస్తున్నాం అన్నమాట ఈ టిఫిన్ సెంటర్కి. మెయిన్ తపాల చెక్కలు ఫేమస్ బాగా. అలాగే పూర్ణాలు కూడానండి, బెల్ల పూర్ణాలు కూడా. బాగా మసాలా బజ్జీ, జిలేబీ ఇంకా సూపర్. బెల్లంతో తయారు చేస్తారు కదండి, ఇంకా బాగుంటుంది. అవునవును. మసాలా పకోడీ. ఓకే ఓకే ఓకే. అంటే మీ చేతులతో తయారు చేస్తారు పిన్ని గారు? మీ చేతులతోటి అమృతాన్ని చిందిస్తారు చక్కగా. ఎవరిని వర్కర్స్ లేకుండా భార్య భర్తలు వాళ్ళ పాపండి మెయింటైన్ చేసుకుంటున్నారనమాట చక్కగా. వాళ్ళ చేతులతోటి వాళ్ళే స్వహస్తాలతో తయారు చేస్తున్నారు ఈ కమ్మని రుచులు. ప్రతి వాళ్ళు వచ్చేస్తున్నారండి, విజిట్ చేస్తున్నారు. చక్కనండి టిఫిన్ బాగున్నదా? రుచిగా ఉన్నదా? నెంబర్ 1. ఓకే ఓకే, సూపర్ సూపర్. డైలీ కస్టమర్ మీరు? ప్రతిరోజు ఈ రుచులను ఆస్వాదించడానికి వచ్చేస్తారు. ఓకే ఓకే. ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారండి, ఎందుకంటే బాగా ఈ ఏరియా మొత్తానికి కూడా హైలైట్ అనమాట. పూర్ణం జిలేబీ మంచి హైలైట్. ఓకే ఓకే, సూపర్ సూపర్. చూశారు కదా వారి మాటల్లోనే. వామ్ బజ్జీ కలుపుతున్నారు పిండి. ఏమేమి కలుపుతారు? శనగపిండేనా ప్యూరు? ఆహా, ఓకే ఓకే. అదేలేండి. దాంట్లో తినే సోడా వేస్తారా? సాల్ట్ వేస్తారా? వాము కాయలో పెడతారు. ఓకే ఓకే ఓకే. పునుగులు రెడీ అయిపోయాయండి, పెద్ద పునుగులు రెడీ అయ్యాయి. ఇదిగోండి వాము అట్లాగా వాములో పెట్టేస్తారు. ఓకే ఓకే. వాము మిరపకాయలో పెట్టేస్తారటండి. ఇక బజ్జీల పిండి కలిపేస్తున్నారు. పునుగులు వాయ అయిపోయినాయి, ఇక బజ్జీలు వేస్తారనమాట పిన్ని గారు. ఇక్కడ పునుగులు వస్తా అయిపోండి. పునుగులు బాగున్నాయి, వేడి వేడి పునుగులు కౌంటర్లోకి వెళ్ళిపోతున్నాయి. అయిపోండి, బజ్జీలు వేస్తున్నారు. బెంగళూరు మిరపకాయ అటండి, బాగా పెద్ద పెద్ద కాయ, బాగున్నది. ఇక తనొక్కతే తన చేతులతో తనే చేసుకుంటుంది, వర్కర్స్ లేకుండా, వంట మాస్టర్స్ ఎవరు లేకుండా తనే కూర్చొని చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. కస్టమర్స్ ఈ విధంగా వస్తూ ఉంటారండి చక్కగా. ప్రతి వాళ్ళు చిన్న వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా. ఇదిగోండి ఎన్ఆర్ఐ కాలేజీ, మొత్తం పిల్లలందరూ వచ్చేస్తారు. ప్రక్కనే ఎన్ఐ కాలేజీ, ఎన్ఆర్ఐ కాలేజీ. అవి బాగున్నాయా? టేస్ట్ అదుర్స్ అనమాట. అవును, క్వాలిటీ బాగుంటుంది. సూపరే సూపర్. డైలీ కస్టమరా మీరు? ఓకే ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి అయితే.
ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయా? టిఫిన్ అద్భుతంగా ఉన్నాయా? కమ్మగా బాగున్నాయి. ఓకే, తపాల చెక్క బాగా ఫేమస్. ఓకే ఓకే. అయ్యి వేడి వేడి బజ్జీలు గుమగుమలాడుతూ చక్కగా. డైలీ కస్టమర్ ఇక్కడికి? నేను ఎట్లేదన్నా రోజు మార్చి రోజు వస్తానండి. తెపాల చెక్కలు సూపర్. ఇక్కడ బజ్జీ గానీ తెపాల చెక్కలు గానీ ఏవైనా చాలా బాగుంటాయి. మేము ఎస్వీఎం కాలనీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పార్సిల్ తీసుకెళ్తాం. అది చాలా బాగుంటాయి. బెల్ల పూర్ణాలు ఉన్నాయి, జిలేబీ ఉన్నది. పూర్ణాలు అసలు ఫేమస్ అండి. మేము ఫంక్షన్లకు కూడా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి. ఏదన్నా 100 గానీ 200 కావాలన్నా ముందు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తాం. అది జిలేబీ చాలా బాగుంటది. ఓకే ఓకే. నేను ఎక్కలేదన్నా సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఇక్కడ వచ్చి తీసుకెళ్తాను. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్. మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటున్నాయండి. హోమ్ మేడ్ ఇంట్లో కంటే బాగుంటాయి. అవునవును, ఇంట్లో కంటే బాగుంటాయి. చెక్క సూపర్ అసలు. అవునవును, ఇక్కడ దొరకదు. అవును, పిన్ని గారు బాగా తయారు చేస్తున్నారు. అవునండి, అవును. ఏమండి ఎప్పుడు మేము ఎక్కడ తీసుకెళ్తాము. క్వాలిటీ బాగుంటుంది, మంచి ఆయిల్ వాడతారు, అన్ని టేస్ట్గా ఉంటాయండి. ఆ పెద్ద ఆవిడ చాలా నీట్ గా శుభ్రంగా చేస్తారు. అన్ని ప్రతి ఐటమ్ పూలు, బజ్జీలు, తెపాల చెక్కలు, పకోడీలు అన్ని అండి. కాదు, ఆవిడని చూస్తే నాకు కొంచెం ముచ్చట. అవునండి, అవునవును, చక్కగా. అవునవును, బాగా పొద్దున కూర్చుంటుందండి, 9 దాకా. అలాగే చేస్తానే కష్టపడతాం. అవునండి, అవును, గొప్పతనం అండి అది. అది కూడా ఒక కళ. వంట చేయటం కూడా ఆదరించటం. అవును, అవునండి, అవునండి, అవును, బాగా కళ అన్నమాట. అందరినీ కూడా జనాలను కూడా ఆకర్షిస్తున్నారు. అవును, ఎవరి మీద అసలు చిరునవ్వుతో ఉంటున్నారు మంచిగా. అవునండి, వ్యాపారం అనుకున్న గొప్ప లక్షణం అదండి, జనాన్ని ఆకట్టుకుంటాం అనమాట. అవునవును, ఆ చిరునవ్వే, ఆ మందహాసం అనేది మనం వెమ్మటే వచ్చేస్తాం అనమాట. అన్ని కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటాయి. ఇంట్లో చేసుకున్నట్లే ఉంటున్నాయండి, చాలా బాగుంది. ఓకే ఓకే. అవును, పిండ్లు కూడా మంచిగా వాడుతున్నారు. వాళ్ళు ఒకటే మాట అన్నారండి, మేము చెప్పాల్సిన అవసరం లేదండి, వచ్చే వాళ్ళని అడగండి, తినే వాళ్ళని అడగండి అన్నారు. అవునండి, థ్యాంక్స్ అండి. ఇదిగోండి తపాల చెక్క, అలాగే పచ్చి పూర్ణం అండి. పూర్ణం పిన్ని గారు బాగా తయారు చేస్తున్నారు. నల్ల బెల్లం ఆర్గానిక్. ఓకే ఓకే. అసలుకి మీ చెయ్యి పెద్దదే, మీ మనసు గొప్పదండి. పెద్దవాళ్ళు మేము చక్కగా నుదుటిన కుంకుమ బొట్టుతోటి అందరిని ఆకర్షిస్తున్నారు. బాగా అందరిలో తల్ల నాలుకలా ఉంటున్నారు. అవునవును, సూపర్. ప్రతి వాళ్ళు వచ్చేసి వాళ్ళ గొప్పతనాన్ని చెప్తున్నారండి, వాళ్ళ మంచితనాన్ని చెప్తున్నారు. ముందుగానే అన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా, అమ్మ మేము చెప్పటం కాదు, ముందు వాళ్ళని కనుక్కోండి అమ్మ, కస్టమర్స్ని కనుక్కోండి అన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నామండి వాళ్ళ గొప్పతనం అంటే ఏంటో. సొంత డబ్బా కొట్టుకోకుండా అది. అవునమ్మా, అవును అవును, అవునమ్మా, అవును అవును అవును. తపాల చెక్క బాగా ఫేమస్, గుమగుమలు ఆడిపోతున్నాయి. అసలు ఇంట్లో కన్నా బాగుంటుంది అంటున్నారు. ఒకటే మాట. అవును అవును, ఈ పదం ఎప్పుడో ఇంటికాడ మనం విన్నాం. అవునవును, అవునవును, ఇప్పుడు లేవు. అవును,
చేతి వంటతో తపాల చెక్కలు తింటున్నారు. అవునవును, బాగుందిగా చక్కగా. అమృతమే ఇక తపాల చెక్కలు కానీ పూర్ణం కానీ అమృతం. ఎంజాయ్ చేయండి. టిఫిన్ ఎలా ఉంటుందండి మీ మాటల్లో చెప్పండి. మేము ఇక్కడ గత 15 ఏళ్ళ నుంచి ఏరియాలోనే ఉంటామండి. అమ్మ దగ్గర ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటాము. బజ్జీలు, బోండాలు, ముఖ్యంగా తపాలా చెక్కలు ఫేమస్. ఈ లక్ష్మీపురం ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ ఇంత తపాలా చెక్కలు ఇంత రుచిగా మాకు ఎక్కడా దొరకవు. అందుకని ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా గెస్ట్లు వచ్చినా ఖచ్చితంగా వచ్చి తీసుకొని వెళ్తాం. వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఓకే ఓకే. తపాలా చెక్కలు అంటే అమ్మ దగ్గర ఎక్కువ అంత బాగా చేసుకున్నట్లే ఉంటాయి. అసలు ఇంట్లో చేసినట్టు కన్నా ఇంకా ఎక్కువగా బాగుంటుంది అంటున్నారండి. మనం ఇంట్లో కాదు, తన చేతులతోటి. మనకి అట్లా కుదరవండి. నేను అమ్మ దగ్గర చాలా సార్లు అడిగాను. మనం ఇంట్లో చేస్తే అంత రుచిగా రావు. ఒక్కొక్క చేతిలో మహాత్యం అండి, మహాత్యం. ఒక్కొక్కళ్ళ చేతిలో ఆ రుచులు వస్తాయి అన్నమాట. ఆ కమ్మదనం అనేది చూపిస్తారు. అవునండి. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఆయిల్ వాడతారండి, అదొకటి. తర్వాత నెక్స్ట్ రోజు తీసుకొచ్చి ఆయిల్ పోయడం అట్లా ఏముండదు. చక్కగా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటారు. ఫ్రెష్ గా కలుపుతారు. ఇక్కడ అంతా ఫ్రెష్ గానే ఉంటుంది. మన ఇంట్లో లానే ఉంటుంది. అవునవును, హోమ్ మేడ్. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదిగోండి తపాలా చెక్క, పూర్ణం, బజ్జీని అనమాట. ముందు స్వీటు పిన్ని గారు పూర్ణం తీసుకోండి, పూర్ణం తీసుకోండి, టేస్ట్ చేయండి, టేస్ట్ చేయండి అంటున్నారు అన్నమాట. కొరుక్కోవాలంట, తుంచకూడదంట, కొరుక్కోవాలంట. నల్ల బెల్లంతో అమృతం సూపర్ సూపర్. అందుకే ఇంతమంది కూడా పదే 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 భజన చేస్తున్నారు అన్నమాట. వచ్చి భజన చేసేది అందుకే ఇంత కమ్మగా, ఎంత రుచిగా, చక్కగా. పూర్ణం స్పెషల్ అంటే ఏందో అనుకున్నాం. ఆ రుచిని ఆస్వాదిస్తుంటే అర్థం. అమృతం స్వర్గం అంచం వరకు వెళ్ళి రావాలి. పూర్ణం హైలైట్ అండి ఇక్కడ. ఆ టేస్ట్ కానీ ఆ బెల్లం వేయటం కదా అదుర్సండి. పిన్ని గారి చేతుల్లోనే మహిమ ఉందండి. నేను ఎక్కడ చూడలే ఈ టేస్ట్, ఈ రుచి అద్భుతం. ఎక్కడ చూడలే, సూపర్ అండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అమృతం అది ఉంచుకో మీద లాస్ట్ ఉంది కానీ 5 నిమిషాలు. అవును, తపాలా చెక్కండి. ఎంత మందానుందో, మళ్ళీ మొత్తం కాలిందండి చక్కగా. 2 సైడ్లు జీలకర్ర తోటి బాగా నిండుగా జీలకర్ర, కరివేపాకు, అలాగే అల్లము, పచ్చిమిరపకాయలు బాగా దట్టంగా వేశారు. కరకరలాడుతుంది, మెత్తగా ఉంది, మళ్ళీ వేగింది ఉల్లిపాయలతో సహా. అద్భుతం అండి. ఈ టేస్ట్ సూపర్ అండి. నేను అక్కడ చూడలే. అమృతం. అందుకే ప్రతి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. ఇంట్లో తయారు చేసిన కన్నా కూడా ఇంకా బాగుందండి. నేనే చెప్తున్నారా, ఇంట్లో తయారు చేసిన కన్నా ఇంకా బాగుంది. సూపరే సూపర్, చెప్పలేదు, మాటలు లేదు. తింటమే బజ్జీ కొడుకు బజ్జీ మామూలే. సైజు కూడా చూసారా, పెద్ద సైజు. మిరపకాయలోనే వామ్ అది వేశారనమాట. వామ్ బజ్జీ అనమాట. సూపర్. అద్భుతం. గుమగుమలేనండి. అసలుకి పిండి క్వాలిటీని బట్టే పదార్థం తయారైపోయిందండి. మనం చెప్పనవసరం. ఆ పిండిలోనే
మంచి సువాసనతోటి కమ్మగా ఉంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. ఏరియా మొత్తానికి హైలైట్ అన్నమాట. పిన్ని గారు బాబాయ్ గారు సూపరే సూపర్. చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సులుపే ఉండదు అన్నట్లుగా ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా హెల్తీగా చక్కగా తయారు చేస్తున్నది పిన్ని గారు. అలాగే బాబాయ్ గారు కానీ వాళ్ళ అమ్మాయితోటి వ్యాపారాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐ కాలేజీ ప్రక్కనే విద్యార్థులు స్టాఫ్ తోటి ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగానే అందరినీ ఆకర్షిస్తూ సాంప్రదాయమైన పిండి వంటలతోటి మైమర్చిపోయేటట్లుగా రుచులను అందిస్తున్నారనమాట. ఎంజాయ్ చేసే అమ్మమ్మ నానమ్మల కాలం నాటి ఫుడ్స్ అనమాట అండి. అంతా ట్రెడిషనల్ తోటి తపాళ చెక్కలు కానీ, అలాగే బెల్లపు పూర్ణాలు, బెల్లపు జిలేబీ, అలాగే మసాలా పకోడీలతోటి బజ్జీలతోటి సూపరే సూపర్ అనండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.